హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ ఇంటికి మీరా బిందుని తీసుకువచ్చి పూరి ఎందుకు బిందుని కొట్టింది అని నిలదీస్తుంది. సో పూరి చాలా కాన్ఫిడెంట్గా, నన్ను నిలదీసే ముందు అసలు మీ బిందు ఏం చేసిందో మీరు అడగలేదా? తను కాలేజ్లో అందరి ముందు మా శివాని హక్ చేసుకుంది, అందుకే తన చెంప పగల కొట్టాను అని అంటుంది పూరి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరా. ఇంకా బిందు వైపు చూస్తుంది. బిందు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకుంటుంది. భూమి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి బిందు, పూరి చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. అంటే వదిన, అది అడుగుతున్నాను కదా, నిజం చెప్పు, తను చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. అవును వదిన, తను చెప్పింది నిజమే అని అంటుంది బిందు. ఒక్కసారిగా ఇంక బిందు చెంప మళ్ళీ పగలగొడుతుంది. అలా మీరా, చి సిగ్గులేదే నీకు, వీణ్ణి నువ్వు హక్ చేసుకుంటావా? అసలు ఎవడే వీడు, వీడొక అనామకుడు. వీడే ఇల్లు లేక వీళ్ళింట్లో ఉంటున్నాడు, వీళ్ళింట్లో తలదాచుకుంటున్నాడు. అలాంటిది వీడిని ఎలా హక్ చేసుకుంటావు నువ్వు? ఇంకొకసారి ఇలాంటి పని చేశావో చంపేస్తా పద అని చెప్పి ఇంకా మీరా అయితే బిందుని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది. వెంటనే పూరి చిటిక వేసి, హలో మీరా గారు, ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, నిజం తెలియకుండా ముందు వెనక చూసుకోకుండా ఇంకెప్పుడైనా ఇలా మా ఇంటికి వచ్చారంటే మాటలతో ఈసారి ఉండదు, చేతలతోనే అని అంటుంది పూరి. హే పూరి అని అంటుంది శారద. అయిందా, బాగా అయ్యిందా, నీ వల్లేనే నాకు ఇదంతా, రావే అని చెప్పి బిందుని మీరా అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అలా పూరి పొగరుగా చూస్తుంటే శివ, ఎంతైనా నువ్వు అలా కొట్టకుండా ఉండాల్సింది కదా పూరి, పాపం చూడు బిందు ఎంత ఫీల్ అవుతుందో అని అడుగుతారు. ఫీల్ అయితే అవని, నువ్వు మా ఇంట్లో వాడివి శివ, నాకు నా అనుకున్న వాళ్ళు ఎవరిపై చేయి వేసినా ఇలాగే ఉంటుంది నా రియాక్షన్ అని పూరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకలా పాపం భూమి, ఎంతైనా పూరి శివాని ప్రేమిస్తుంది కదా, అందుకే పొసెసివ్గా ఫీల్ అవుతుంది అని పాపం మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా గగన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు. వెంటనే శారద, శివ, భూమి, గగన్, టిఫిన్ రెడీ అయింది, అందరూ రండ్రా అని చెప్పి అందరినీ పిలుస్తుంది. ఇంకలా గగన్, భూమి, శివ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. టిఫిన్ చేస్తూ ఉంటారు. అదే టైంలో పూరి శారదతో, అమ్మా ఇంతకీ నా పెళ్లి విషయంలో వదిన ఒప్పుకుందా? అన్నయ్య వదినని ఒప్పించాడా అని అడుగుతుంది. ఏమో, అన్నయ్య వచ్చాక అడుగుదాం అని అలా ఇంక అడగబోతుంటే అప్పుడే గగన్, అమ్మ నాకు కొంచెం ఇడ్లీ పెట్టు అని అంటారు. నాన్న పెడతా కానీ పెళ్ళి అననేలోపు అమ్మ ష్ అని అంటాడు గగన్. వెంటనే ఆగిపోతుంది శారద. ఏమైంది అని చూస్తూ ఉంటే ఇంక శివ అలా తింటూ ఉంటాడనమాట. అక్క, నేను కాలేజ్కి వెళ్తాను, పూరి నువ్వు ఇవాళ లేట్ అయిద్దన్నావుగా, నేను ముందు వెళ్ళిపోతానని చెప్పి టిఫిన్ చేసేసి అలా ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోతాడు శివ. రే, ఎందుకురా సైగ చేశావు అని అడుగుతుంది శారద గగన్ని. అమ్మ, శివ చూసావా ఎంత డెడికేటెడ్గా ఉన్నాడో, తను కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు శివ ముందు పూరి పెళ్ళి అది ఇది అని చెప్తే శివ డిస్టర్బ్ అవుతాడు కదమ్మా, అందుకే చెప్పలేదు. అయినా పూరి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి అందరూ, శివాకి పెళ్ళి దగ్గర పడేంత వరకు చెప్పొద్దు. మీ ఇద్దరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను, సరేనా అని అంటారు. అంటే అన్నయ్య వదిన ఒప్పుకుందా అని అంటారు. తను ఒప్పుకుంది, నీ పెళ్ళి చేసే బాధ్యత ఇదిగో ఈ అన్నయ్యది అని గగన్ అనగానే పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట బిందు, సారీ పూరి. ఇంకా అలా గగన్ టిఫిన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ చేశాక ఆఫీస్కి వెళ్ళబోతుంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటి గగన్ బావా, నేను చెప్పిన విషయం మర్చిపోయావా అని అంటుంది. ఏంటి అని అంటారు. అదే చెప్పా కదా, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలని అని అంటుంది. నేను ఇవ్వను అని అంటాడు. ఇవ్వకపోతే బిందు, శివ, పూరి, అదే పూరి శివల పెళ్ళి అని అనేలోపు ఇంకా అలా గగన్ భూమి చెప్పినట్టే చేస్తాడు.
భూమికి నవ్వొస్తూ ఉంటే గగన్ మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక భూమి అలా వెళ్ళిపోతున్న గగన్ వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ హా ఎంతైనా గగన్ బావ చాలా మంచివాడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ కంటిన్యూస్గా నక్షత్రకి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ నక్షత్ర కాల్ లిఫ్ట్ చేయదు. అసలు ఏమైంది నక్షత్రకి అని అడుగుతుంటే అమ్మాయి ఎందుకైనా మంచిది ఒకసారి చెర్రీ గాడికి కాల్ చేయి అని అంటారు. సరే చేస్తానని ఇంక చెర్రీకి కాల్ చేస్తుంది. చెర్రీ కన్నీళ్ళు తుడుచుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అత్తయ్య అని అంటాడు. ఏం చెర్రీ నక్షత్ర ఏం చేస్తోంది? అసలు కాల్ లిఫ్ట్ చేయటం లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఒకసారి నక్షత్ర కాల్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు అని అంటుంది అపూర్వ. అత్తయ్య నక్షత్ర ట్రెక్కింగ్ చేస్తుంది, నేను తనతో పాటే ఉన్నాను అని అంటారు. ఏంటి ట్రెక్కింగ్ చేస్తుందా? అయితే ఏంటి అని అనేసరికి సిగ్నల్స్ చాలా వీక్గా ఉన్నాయి అత్తయ్య, మీరేం భయపడకండి, నక్షత్రకి ఏమీ కాదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు చెర్రీ. ఏంటో నక్షత్ర అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది, అయినా నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి అసలు కొంచెం కూడా క్లూ లేదు కాబట్టి ప్రశాంతంగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కృష్ణప్రసాద్ భూమికి కాల్ చేసి భూమిని ఒక ప్లేస్కి రమ్మంటారు. మావయ్య ఏంటి ఇలా రమ్మన్నారు అని అడుగుతుంది. అమ్మ భూమి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఆ అపూర్వ అగత్యాలకి అసలు కాలం లేకుండా పోతుంది. ఎంతైనా ఆ అపూర్వ నిన్ను ఎలా అయినా చంపాలనో లేకపోతే నిన్ను గగన్ని విడతీయాలనే ప్లాన్ చేస్తుంది. ఆ విషయంలో బావగారికి ఎప్పటికప్పుడు తను కావాలని మాట్లాడుతుంది. బావగారి మనసులో ఇంకా ఇంకా విషయాన్ని నింపుతూనే ఉంది. కాబట్టి ఈలోపే అపూర్వ ఎలాంటిదో మనం బావగారికి తెలిసేలా చేయాలమ్మా అని అంటారు. కరెక్టే మావయ్య, కానీ మన దగ్గర ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం అదిగో ఆ వీడియో రికార్డర్. అందులో అమ్మని అపూర్వనే చంపినట్లు వీడియో క్లియర్గా ఉంది. కానీ ఆ వీడియోని నాశనం చేసింది కదా మావయ్య ఆ రాక్షసి. ఇప్పుడు మనం ఏం చేయగలం మావయ్య అని అడుగుతారు. ఇంక వెంటనే అలా పాపం ఆలోచనలో పడతారు కృష్ణప్రసాద్. వెంటనే భూమి మావయ్య అపూర్వ నోటితోనే అపూర్వనే అన్ని నిజాలు ఒప్పుకునేలా మనం చెయ్యాలి మావయ్య అని అంటుంది భూమి. కరెక్టేనమ్మా, కానీ ఆ రాక్షసి గురించి తెలిసిందే కదా, ఎక్కడ ఎలాంటి విషయాల్లోనైనా కల్లో కూడా ఆ రాక్షసి చాలా జాగ్రత్తగా ఉంటుంది. తనకంటూ ఏది ఏది జరగకూడదని తను ఎప్పటికీ మీ నాన్న దృష్టిలో చాలా మంచిదానిలా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటుంది. అలాంటి రాక్షసిని మనం ఎలా పట్టించగలం అని అడుగుతారు. దానికి ఒక దారుంది మావయ్య, కాకపోతే అది కొంచెం రిస్క్తో కూడింది. మనకి ఖచ్చితంగా గగన్ బావ హెల్ప్ కావాలి మావయ్య అని అంటుంది. కానీ గగన్ నేను చెప్తే ఒప్పుకోడు కదమ్మా అని అంటారు. ఒప్పుకోకపోతే ఏంటి మావయ్య, నేనున్నాను కదా, నేను ఒప్పిస్తాను. కానీ ఈ విషయం మాత్రం చాలా సీక్రెట్గా ఉండాలి. ఇది మన ఇద్దరి మధ్యలో తప్ప ఇంకెవ్వరికి, గగన్ బావకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు మావయ్య అంటారు. అయ్యో నేను ప్రాణం పోయినా చెప్పనమ్మా ఖచ్చితంగా అని చెప్పి మీరే ఎలా అయినా అని చెప్పి ఒక ప్లాన్ అయితే చెప్తుందనమాట భూమి. ఇంకా ప్లాన్ మొత్తం వింటారు కృష్ణప్రసాద్. చాలా బాగుందమ్మా ప్లాన్, కాకపోతే ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా ఇంక మనం ఏమీ చేయలేమమ్మా. ఆ అపూర్వకి దొరికిపోయామంటే ఈ విషయం చెప్పి మీ నాన్న మైండ్ని ఇంకా పొల్యూట్ చేస్తుంది అని అంటారు. లేదు మావయ్య, ప్రయత్నించితే తప్పేముంది, ఒకవేళ ప్రయత్నిస్తే సక్సెస్ అయితే మనకే మంచిది, ఫెయిల్ అయినా పోయేదేముంది. నాన్న ఎలాగో నన్ను అసహించుకుంటూనే ఉన్నాడు, ఇంకొద్ది రోజులు అసహించుకుంటాడు, అంతకుమించి ఏమీ ఉండదు కదా మావయ్య అని పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా భూమి సరేమ్మా నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ అలా ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటే తన రూమ్లో భూమి గగన్ దగ్గరికి వస్తుంది. హాయ్ గగన్ బావా, నీకోసం ఏదైనా స్నాక్స్ తీసుకురానా అని అడుగుతుంది. అంత బిల్డప్ వద్దు కానీ ఎందుకు వచ్చావో చెప్పు అని అంటారు. బిల్డప్ ఏంటి బావా, నేను ఒకటి అడుగుతాను,
నువ్వు ఖచ్చితంగా చేయాలి, చేయాలంతే అని అంటుంది. ఏమడుగుతావు? ఏం చేయాలి? మళ్ళీ ఆ 12 కండిషన్స్ని యాడ్ చేయాలా? నా వల్ల కాదు అని అంటారు. అబ్బే అదేం కాదు బావా, ఆ 12 కండిషన్స్ గురించి కాదు. నాకు నువ్వు హెల్ప్ చేయాలి. ఎందుకంటే మా అమ్మ విషయంలో నాకు నువ్వు సహాయం చేస్తేనే నేను నిజం తెలుసుకోగలను, అందరికీ తెలియచేయగలను అని అంటారు. ఏంటి? ద గ్రేట్ శోభాచంద్ర గారి గురించా నువ్వు చెప్పేది? నిజమా అని అంటారు. అవును బావా, మా అమ్మని చంపింది ఎవరో నీకు కూడా తెలియాలి కదా, అందుకే నిన్ను కూడా హెల్ప్ అడుగుతున్నాను. నువ్వుంటే నా పని ఈజీగా అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ గగన్ బావా అని అంటుంది. సరే, నువ్వు చెప్తుంటే నాకు జాలిగా ఉంది. అయినా ఇది నీ కోసం కాదు, తన కోసం, మా శోభాచంద్రమ్మ కోసం. ఆవిడ ఎంతో మంచిది, ఎంతోమంది మంచి వాళ్ళకి సహాయం చేసింది, ఎంతోమంది ఆకలిని తీర్చింది. అలాంటి దేవత విషయంలో ఎవరు ఆవిడ్ని చంపేశారని తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుందిగా. ఖచ్చితంగా నేను పాటిస్తాను, నేను వస్తాను అని చెప్తాడు గగన్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట భూమి. థ్యాంక్ యూ సో మచ్ బావా అని చెప్పి ఎంతో హ్యాపీగా ఇంక భూమి అయితే అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బావా, మార్నింగే ఈ ప్లాన్ని మనం వెయ్యాలి అని ఇంకా అలా హ్యాపీగా భూమి అయితే గగన్కి ఒక ప్లాన్ని చెప్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ అండ్ కృష్ణప్రసాద్ని ఇంకా ప్లాన్ చెప్పి రెడీగా ఉండమంటుంది. అప్పుడే కరెక్ట్గా భూమి వేరే సిమ్తో వాయిస్ మార్చి అపూర్వకి కాల్ చేస్తుంది. హలో అపూర్వ గారా అని అంటారు. అవును, మీరెవరు అని అంటారు. మేడం, ఇక్కడ మీ మీ అమ్మాయి నక్షత్ర నక్షత్ర అని అంటారు. వాట్? నక్షత్రకి ఏమైంది ఏమైంది అని అడుగుతారు. మీ అమ్మాయి నక్షత్ర ఇక్కడ ఇక్కడ పడిపోయింది మేడం అని అంటారు. వాట్? తను హనీమూన్కి వెళ్ళింది కదా, అరకులో ఉన్న తను ఇక్కడికెప్పుడు వచ్చింది అని అంటారు. లేదు మేడం, కావాలంటే మీకు వీడియో సెండ్ చేస్తాం, ఒకసారి మీరు ఇక్కడికి రండి అని చెప్పి ఇంకా అలా బయటికి పంపిస్తే నిన్నటి నుండి తను కాల్ లిఫ్ట్ చేయటం లేదు. ఎందుకు అని అడిగితే ఆ చెర్రీ గడి ఏదో సమాధానం చెప్పాడు. ఒకవేళ నిజంగా అనుకున్నట్టే నా బేబీకి ఏదైనా జరిగిందా? అమ్మో, అలా జరిగితే నేను ప్రాణాలతో ఉండగలనా అని చెప్పి ఇంకా వెంటనే అపూర్వ అయితే పరుగున అలా బయటికి వెళ్తుంటే కరెక్ట్గా అపూర్వకి మత్తుమంది ఇచ్చేసి ఇంకా కర్చీఫ్ పెట్టేసి కృష్ణప్రసాద్ ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు అపూర్వాని. ఇంకా అలా కృష్ణప్రసాద్ అపూర్వని తీసుకురాగానే వెంటనే అపూర్వని కాళ్ళు చేతులు కట్టేస్తారనమాట గగన్, భూమి. ఇంకా అపూర్వ మొహంపై వాటర్ కొట్టేసరికి అపూర్వ కళ్ళు తెరుస్తుంది. రే, ఎవర్రా మీరు అని అడుగుతుంది. గగన్, కొన్నిదేల గగన్ అని అంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. రే, నువ్వెందుకురా నన్ను కిడ్నాప్ చేసావు అని అడుగుతుంది. నిజం తెలుసుకోవడానికి అని అంటారు. నేనే నిజం చెప్తాను, అయినా నీ విషయంలో నాకేం నిజం అని అంటుంది. చెప్పేది పూర్తిగా వినపూర్వ. చూడు, ద గ్రేట్ శోభాచంద్ర గారిని నువ్వే పొట్టన పెట్టుకున్నావు అనే విషయం నాకు ఈ మధ్య తెలిసింది. నిజంగా నువ్వే ఈ తప్పు చేస్తే మనస్ఫూర్తిగా తప్పు ఒప్పుకో. లేదు, నేను ఒప్పుకోను, నిజం కాదు అన్నావంటే అని అనేసరికి గగన్, నీకెవరో కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అయినా నేనెందుకు మా అక్కని చంపుతాను? నో 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 నో, ఇదంతా నీకెవరో నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు, నన్ను వదిలే గగన్ అని అంటుంది. ఎందుకు వదలాల అపూర్వ? నేను నిన్ను విడిచిపెట్టను అని గట్టిగా అరుస్తాడు. వెంటనే గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అపూర్వ అది కాదు గగన్ అని అనేలోపు ఇంకా వెంటనే గగన్ అయితే ఒక పెద్ద కత్తి తీసుకుంటాడు. ఇంకా అలా అపూర్వపై మొత్తం ఆయిల్ అయితే వేస్తూ ఉంటారనమాట. భూమి, ఏయ్ భూమి అని అంటుంది. ఛీ నోర్మి, నీ గురించి నాకు మొత్తం తెలుసు, నువ్వెలాగో నిజం ఒప్పుకోవు. మా నాన్నకి ఎప్పుడు నువ్వు గ్రహంలా పక్కనే ఉండి మా నాన్న మనసుని పొల్యూట్ చేస్తూ ఉంటావు. అందుకే నేను ఈసారి ఇంతలా ముందుకొచ్చా, నిన్ను ఖచ్చితంగా పైకి పంపించడమే నా లక్ష్యం అని చెప్పి ఇంకా అలా భూమి అండ్ గగన్ ఇద్దరు కలిసి అపూర్వపై ఆయిల్ పోస్తూ అపూర్వని వేసేయడానికి ఫిక్స్ అవుతారు. ఒక్కసారిగా అపూర్వ అయితే ఎలా షాక్లో ఉండిపోతుంది. నిప్పు అందుకోనని చెప్పి ఇంకా భూమి అలా అపూర్వకి నిప్పు పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటే వద్దు వద్దు,
నా ప్రాణాల కంటే నాకేది ఎక్కువ కాదు. వద్దు, నన్ను చంపొద్దు. చెప్పేస్తా, నిజం చెప్పేస్తాను. శోభచంద్ర గారిని చంపింది నేనే అని నిజం చెప్పేస్తుంది అపూర్వ. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా అప్పుడే శరత్చంద్ర వెనక నుండి నడుచుకుంటూ వస్తాడు. అవును, నా భావం దక్కించుకోవడానికి నేనే ఇదంతా చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా శరత్చంద్ర షాక్ అయిపోయి, అంటే నువ్వేనా నా శోభాని పొట్టన పెట్టుకుంది పాపాత్మురాలా అని చెప్పి ఇంకా శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొట్టిచ్చి, దుర్మార్గురాలా, నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావా? నీ గురించి నేను ఎంతో మంచిదాని అనుకున్నాను. నీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనుకున్నాను. కానీ నువ్వు ఇంత నీచానికి దిగజారుతావా? నా ప్రాణమైన శోభాని పైకి పంపిస్తావా అని చెప్పి ఇంకా గట్టిగా బాగా తనకైతే కోటింగ్ ఇస్తారు. వెంటనే ఆగండి, తన్ని చంపడానికి కాదు, తనతో నిజం బయట పెట్టడానికే ఇదంతా చేశాం. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తను జైలుకు వెళ్ళాలి అని ఇంకా అలా అపూర్వని జైలుకి పంపిస్తారు దగ్గరుండి భూమి అండ్ గగన్. ఇంకా అలా శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి భూమి కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించమ్మా భూమి, ఈ రాక్షసి మాటలు విని నిన్నాళ్ళు దూరం పెట్టాను, నన్ను క్షమించమ్మా అని క్షమాపణ అడుగుతారు. ఇంకా వెంటనే అలా పాపం భూమి శరత్చంద్ర వైపు చూస్తూ నాన్న అని శరత్చంద్రని హక్ చేసుకుంటుంది. అదంతా చూస్తున్న కృష్ణప్రసాద్ అని గగన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ అరెస్ట్ అయి జైలుకి వెళ్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.